ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రీసెంట్గా జాతీయ అవార్డు కొట్టేశారు. ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరికి జాతీయ అవార్డు వచ్చింది. సో కమర్షియల్ హిట్సే కాదు, మంచి అవార్డు వచ్చే ఒక కాన్సెప్ట్ సినిమాలకు కూడా తీగలను అనేది మీరు నిరూపించుకున్నారు. యాక్చువల్గా మీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క విధంగా అంతర్లీనంగా ఉంటుంది, బట్ అది ఈ పర్టికులర్గా భగవంత్ కేసరితో ఆ అవార్డు రావడంతో అది ఒకసారి ఆడియన్స్ కూడా తేటతెల్లమైంది. సో ఆ సినిమాకి అవార్డు రావడం మీద మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉందండి. భగవంత్ కేసరి నా కెరీర్లో నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంటర్టైనర్ ఫిల్మ్స్ చేశాను, కమర్షియల్ ఫిల్మ్స్ చేశాను. సో ఫస్ట్ టైం నాకు నేను పెట్టుకున్న ఒక టెస్ట్ అది. సో నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా కంటెంటే చెప్దాం అని చెప్పి తీసిన ఫిల్మ్ భగవంత్ కేసరి. అండ్ బాలకృష్ణ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అలాంటి కథనే ఆయన యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ఆ సినిమా ఉండేది కాదు. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ, శ్రీలీల, ఎవ్రీబడి, కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అయితే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్ సాహు గారు బట్టి అండ్ హరీష్ పెద్ది గారు. సో వీళ్ళు కూడా సినిమాకి ఏం కావాలంటే అది ఖర్చు పెట్టడం. సో అంటే నేను ఏదైతే అనుకున్నానో, నన్ను నేను కొత్తగా చూసుకుందాం, నాకు నేను ఒక ఛాలెంజ్ పెట్టుకొని చేసిన ఫిల్మ్ భగవంత్ కేసరి. సో అప్పుడు సినిమా ఆడ్ టైమ్స్లో రిలీజ్ అయినా, కొద్దిగా సిచ్యువేషన్స్ బాలేని టైంలో రిలీజ్ అయింది. స్టిల్ కమర్షియల్గా చాలా బాగా పే చేసింది. సో ఇప్పుడు అది నేషనల్ అవార్డు రావడంతో నాకు ఆ సినిమా చేసినందుకు నాకు సంపూర్ణ ఆనందం ఉంటారు కదా. సో కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నిజంగా అంటే భగవంత్ కేసరి సైమా కానీ, ఐఫా కానీ, అండ్ మన స్టేట్ అవార్డు, గద్దర్ అవార్డు కానీ, గద్దర్ గారి అవార్డు కానీ అన్నీ తీసుకొచ్చింది. వీటన్నిటితో పాటు ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు రావడం కూడా, అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకా అంతకు మించిన అంటే ఒక రకమైన కెరీర్ పరంగా ఒక రకమైన ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ పెరిగిందేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చిందండి. డెఫినెట్గా ఇది దీని జోష్ ఖచ్చితంగా ముందు నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఒక జోనర్కి వెళ్ళి మళ్ళీ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. డెఫినెట్గా ఐ ట్రై ఇంకొద్దిగా డిఫరెంట్ ఫిలిమ్స్, ఇంకొద్దిగా ఏదన్నా అనదర్ జోనర్లోకి వెళ్ళి నాకు ఎప్పటి నుంచి ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలని ఉంది. సో ఇలాంటివన్నీ ఏదైనా చేయడానికి ఒక ధైర్యం ఇచ్చింది.